పండుగ అంటేనే మనందరికీ సంబరం, ఇక పట్టజాలినటువంటి సంతోషం మనకు కలుగుతుంది. ఈ క్రిస్మస్ సందర్భంగా దరిదాపుగా ఒక నెల రోజుల ముందు నుండే మనము ఈ క్రిస్మస్ కార్యక్రమాలను ప్రారంభించుకుంటాం కదా. మరి ఎన్నెన్నో సందేశాలు వింటాం. ఇక డిసెంబర్ వచ్చిందంటే ఎక్కడ చూడు క్రిస్మస్ సందేశాలే దైవజనులు బోధిస్తూ ఉంటారు. మంచిది. ప్రభునందు ప్రేమణ దౌం బిడ్లారా, దేవుని మహా గొప్ప కృపను బట్టి మనమందరము కూడా ఈ రోజును చూడగలుగుతున్నాం. మనమందరము సంతోషముగా ఈ పండుగను మనకున్న స్థితిలో దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి జరుపుకోగలుగుతున్నాం. లేని వారిని మనము తీసుకురాలేము, కానీ ఉన్న మనము నమ్మకముగా ప్రభువును ఆరాధించగలిగినట్లయితే నిజంగా మన జీవితము ధన్యమే. ఈ సందర్భంగా మనము క్రిస్మస్ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మనం విందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనగా రక్షకుడు అని పేరు పెట్టుదువనెను. ప్రేమణ దోం బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ విషయాలు మీరందరూ చాలా జాగ్రత్తగా, నేను కొద్ది నిమిషాలే బోధిస్తాను, జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈ రోజున యేసు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనంటే, ఇదిగో తన ప్రజలను పాపముల నుండి రక్షించడానికి. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఈ రోజున మనమందరము కూడా దేవుని సన్నిధిలో ఈ రీతిగా మందిరంలో చేరి కూర్చున్నామంటే అది మన గొప్పతనము కాదు, మన నీతి కాదు, కానీ దేవుడిచ్చినటువంటి ఆధిక్యత అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమణ దోం బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభుల వారు ముఖ్యంగా ఈ లోకానికి నీ కొరకు వచ్చాడనేటువంటి ఆత్మీయ సత్యాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఒకటి, యేసయ్య పుట్టింది నీ కోసమే, అదేవిధంగా చనిపోయింది నీ కోసమే, ఆయన తిరిగి లేచింది నీ కోసమే, మరణించి సమాధి చేయబడి తిరిగి లేచింది నీ కొరకే, తిరిగి రాబోతున్నది కూడా నీ కోసమే. ఆయన కోసం ఆయన ఏమీ చేసుకోలేదు, ఉన్నదంతా నీకు నాకు సర్వలోకానికి ఆయన పంచిపెట్టాడు. ఆయన రక్తమంతా కూడా దారపోయడానికే ఈ లోకానికి వచ్చాడు. యేసయ్య వచ్చింది నీ కొరకు మరణించడానికే, నీకు రక్షణ ఇవ్వడానికే అనే ఆత్మీయ సత్యము ఒక విశ్వాసిగా నువ్వు అర్థం చేసుకుంటే దానికి మించినటువంటి గొప్ప విషయం ఈ లోకములో నీ జీవితంలో లేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమణ దోం బిడ్డలారా, క్రిస్మస్ అంటే ఎంతో గొప్ప పండుగగా మనం భావిస్తూ ఉంటాం. క్రిస్మస్ పండుగ మనందరికీ, క్రిస్మస్ అనగానే మనందరికీ పండగ అయితే ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తాడో ఆ సందర్భం పరలోకములో పండగగా మారుతుంది. భూలోకంలో పండగ, క్రిస్మస్ వస్తే భూలోకంలో పండగ. క్రిస్మస్ రోజు అంటే డిసెంబర్ 25 తారీఖే ఈ రోజున సంతోషంగా మనము గడపగలుగుతాం. మిగిలిన రోజు ఎప్పుడైతే ఒక విశ్వాసి క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తు రక్తము ద్వారా కడుగబడి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తాడో ఆ రోజున పరలోకమందు పండగ జరుగుతుందంట. మరి
ఈ విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు జననం దేవుణ్ణి మానవుని దగ్గరికి తీసుకొచ్చింది. దేవదేవుడే క్రీస్తుగా ఈ లోకానికి మనిషి దగ్గరికి వచ్చాడు. ఆ మనిషిగా వచ్చిన క్రీస్తు ద్వారా మనము దేవుని దగ్గరికి వెళ్ళేటటువంటి ఆధిక్యతను దేవదేవుడు మనకు అనుగ్రహించాడనేటువంటి ఆత్మీయ సత్యాన్ని కూడా ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రీతిగా మరి క్రిస్మస్ యొక్క ప్రత్యేకత ఇది అని మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నేను అందించేటటువంటి ప్రత్యేకమైన ఈ క్రిస్మస్ సందేశం ఏంటంటే, క్రీస్తును ఎలా ఆరాధించాలి, క్రీస్తును ఎలా ఆరాధించాలి. ఒకసారి మీ పక్కన వాళ్ళని అడగండి, క్రీస్తుని ఎలా ఆరాధించాలో నీకు తెలుసా అని అడగండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముందుగా చెప్పినట్టుగా 3 రకాలైనటువంటి క్రిస్మస్ పండుగలు బైబిల్ గ్రంథంలో జరిగాయి. మొట్టమొదటిది లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో 8 నుండి 14 కలిగినటువంటి లేఖన భాగములో దేవదూతలు చేసిన క్రిస్మస్ ఆరాధన మనకి ఇక్కడ కనబడుతున్నది. ఎవరు? దేవదూతలు. పరలోకము నుండి యేసుక్రీస్తు ప్రభుల వారు కన్య మరియ గర్భమందు జనించినప్పుడు పరలోకము నుండి ఒక ప్రత్యేకమైనటువంటి గబ్రియేలు దూత ఈ లోకానికి దిగివచ్చింది. ఏంటంటే, ఆయన పుట్టినటువంటి ఆ సువార్తమానమును అనేకులకు తెలియచేయడానికి వచ్చింది. అయితే జ్ఞాపకం చేసుకోవాలి, ఆ వచ్చినటువంటి దూత దేవుని ఎలా ఆరాధిస్తూ ఉన్నదో, అదేవిధంగా పైన ఉన్నటువంటి కెరూబులు, సెరాపులు, దేవదూతలు, పరలోక సైన్య సమూహమంతా కలిసి ప్రభువును స్తోత్రము చేయుచుండెను అని వ్రాయబడింది. 14 వచనం ఒకసారి చదవండి. 13, 14 చదువుకుందాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవునికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైనటువంటి మనుషులందరికీ కూడా ఈ భూమి మీద సమాధానము కలుగునుగాక అని పరలోకములో ఉన్నటువంటి దూతలన్నీ సైన్య సమూహాలు కలిసి ఈ భూలోకానికి సువార్త ప్రకటించడానికి వచ్చిన ఈ దూతలన్నీ కలిసి క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నాయి. ఇక్కడ మనము 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పరలోకము నుండి దూత వచ్చింది, గొల్లలకు శుభవార్త చెప్పింది, క్రీస్తును ఆరాధించి వెళ్ళింది. 3 ముక్కలు. దూత వచ్చింది, అందరూ చెప్పండి. దూత వచ్చింది, గొల్లలకు శుభవార్త చెప్పింది, క్రీస్తును ఆరాధించి పరలోకమునకు ఎగింది. తర్వాత ఇది దేవదూతలు చేసిన క్రిస్మస్ ఆరాధన. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దాని కిందనే ఇదే లూకాసు వార్త 2వ అధ్యాయం 15 నుండి 20 వచనాల వరకు గల లేఖన భాగంలో గొర్రెల కాపరులు చేసిన క్రిస్మస్ మనం చూస్తాం. వాళ్ళు ఎలా క్రిస్మస్ పండుగను సెలబ్రేషన్ చేసుకున్నారు. 8వ వచనంలో గమనిస్తే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చింది. జాగ్రత్తగా విని, వచ్చి వారికి సువార్త చెప్పింది. ఏమని చెప్పింది అనంటే, దావీదు 11వ వచనములు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. చెప్పేసి ఆ దూత దేవుని ఆరాధించి పరలోక సైన్య సమూహాలను ఆరాధించి
వెళ్ళిపోయింది. ఏ చోట నుండి వచ్చిందో ఆ చోటికి తిరిగి పరలోకం వెళ్ళిపోయింది. ఆ దూత వెళ్ళిన తరువాత ఈ గొర్రెల కాపరులు చేసిన పని ఏంటంటే, దూత చెప్పిన మాట శ్రద్ధగా విన్నారు. అదేవిధంగా ఆ మాట విన్న వాళ్ళు మందను విడిచిపెట్టి క్రీస్తు దగ్గరికి వెళ్ళారు, క్రీస్తును ఆరాధించారు. ఊరంతా సువార్త ప్రకటించి తిరిగి వారి మందల దగ్గరికి చేరుకున్నారు. వెళ్ళారు, ఆరాధించారు, వచ్చారని కాదు, వాళ్ళు వెళ్ళి ఆరాధించి క్రీస్తు దర్శనము చేసుకొని, యేసయ్య ముఖ దర్శనము చేసుకొని అనేకులకు ఊరంతా చాటింపు వేసి తిరిగి వారి మందల దగ్గరికి వాళ్ళు చేరారు. దేవునికి మహిమ కలుగును గాక. దూతల గురించి మనం నేర్చుకున్నాం. దూత వచ్చింది, శుభవార్త చెప్పింది, క్రీస్తును ఆరాధించి వెళ్ళింది. ఈ గొర్రెల కాపరి గురించి మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 4 విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా వాళ్ళు దూత చెప్పిన మాట విన్నారు. విన్న వెంటనే వాళ్ళు వెళ్ళారని మనం చెప్పుకుంటున్నాం, కానీ చాలా ఆశ్చర్యం. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రి వేళ మందను కాసుకుంటున్నారు. రాత్రి వేళ మందను ఉన్నదే కావాలి, మంద కావాలి. వెళ్ళి చూసి రండి అనగానే మందను విడిచిపెట్టి వెళ్ళి చూసి వచ్చారు. ఎంత త్యాగం ఉండాలి. మనం ఇంటి నుండి బయటకు వెళ్తే ఫస్ట్ తాళం లేనిది బయటకు రాము. వామ్మో ఎలా అని అనుకుంటా ఉంటాం. మరి జ్ఞాపకం చేసుకున్నట్లయితే మందలన్నీ అక్కడ విడిచిపెట్టి వాళ్ళు ఏదైతే అదైంది క్రీస్తు దర్శనం చేసుకున్నాకే మాట అని మందను విడిచిపెళ్ళారు. ఎంత త్యాగం ఉన్నది వాళ్ళకి చూడండి. తర్వాత క్రీస్తుని అక్కడ ఆరాధించి, ఇంకా కొంతమంది చెప్తా ఉంటారు బైబిల్ పండితులు, మచ్చలేని గొర్రెపిల్ల క్రీస్తుకు కానుకగా ఇచ్చారంట వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఇచ్చారు ఇవ్వలేదని మనకు స్పష్టంగా లేదు, కానీ వెళ్ళి ఆరాధించిన మాట వాస్తవం. అలాగున క్రీస్తును ఆరాధించి ఊరంతా క్రీస్తు సువార్త ప్రకటించి వారి మందల దగ్గరికి చేరుకున్నారు. హల్లెలూయా. ఇది గొర్రెల కాపరులు చేసిన క్రిస్మస్ ఆరాధన. మూడవదిగా జ్ఞానుల క్రిస్మస్. ఎవరు? జ్ఞానుల క్రిస్మస్. ఇది మనము దరిదాపుగా పోయిన రక్షణ సువార్త కూడికల్లో కూడా శుక్రవారం నేర్చుకున్నాం. మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ జ్ఞానుల క్రిస్మస్ ఏంటంటే, వారికి తెలుపబడినటువంటి రీతిగా, వారు శోధించి తెలుసుకున్నటువంటి రీతిగా, యూదులకు రాజుగా ఆయన రక్షకుడైనటువంటి మెస్సియా పుట్టినప్పుడు తూర్పు దిక్కున నక్షత్రం ఉదయిస్తుందని తెలుసుకున్నారు. ఆ నక్షత్రాన్ని వాళ్ళు చూసి వెంబడించు వచ్చారు. తూర్పు దిక్కున నక్షత్రము చూసి ఆ నక్షత్రాన్ని వెంబడిస్తూ క్రీస్తు ఉన్న ఇంటికి వచ్చారు. యేసయ్యను చూశారు, సాగిలపడి నమస్కరించి క్రీస్తును ఆరాధించారని వ్రాయబడింది. అక్కడ క్రీస్తును సాష్టాంగపడి ఆరాధించి కానుకలు సమర్పించి వెళ్ళినట్టుగా మనకు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. ప్రేమణ దోంబిడ్లారా, ఈ రీతిగా 3 రకాలైనటువంటి క్రిస్మస్ ఆరాధనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ ముఖ్యంగా జ్ఞానుల గురించి నక్షత్రాన్ని చూశారు. చెప్పండి ఒకసారి. జ్ఞానులు నక్షత్రాన్ని చూశారు, నక్షత్రాన్ని వెంబడించారు, యేసయ్య ఇంటికి వచ్చారు, యేసయ్యను చూచారు, ఆరాధించారు, వారు తెచ్చిన కానుకలు ఇచ్చారు, సైలెన్స్గా వెళ్ళిపోయారు ఇంటికి. వారు తెచ్చినది ఏది కూడా ఎంట పెట్టుకొని పోలే. ఏదైతే ప్రభు కొరకు తెచ్చారో తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోయారు. అయితే ఇక్కడ ఈ 3 విషయాల్లో మీరు రాసుకొని ఉంటే, దేవదూతల విషయంలో 3 విషయాలు చెప్పాను, గొర్రెల కాపరుల విషయంలో 4 చెప్పాను, జ్ఞానుల విషయంలో 5 చెప్పాను. ఎన్ని చెప్పినా 3 ఉన్నటువంటి ఒక కామన్ పాయింట్, ప్రత్యేకమైన అంశం ఏంటంటే, ఈ 3 కూడా, ఈ 3 సందర్భాల్లో కూడా, ఈ 3 జరిగిన 3 క్రిస్మస్లో కూడా క్రీస్తును ఆరాధించడమే కనబడుతుంది. హల్లెలూయా.
క్రీస్తును ఆరాధించకుండా ఏ ఒక్కరు వెళ్ళలేదు. చెప్పడానికి వచ్చిన దూత క్రీస్తును ఆరాధించి పరలోకం వెళ్ళిపోయింది. దూత వార్త విన్న గొల్లలు క్రీస్తును ఆరాధించి మంద దగ్గరికి వెళ్ళిపోయారు. యేసయ్య పుట్టాడని శాస్త్రముల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానులు యేసయ్యను ఆరాధించి తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. ఈ రోజున ఇప్పుడు నేను అసలైన క్రిస్మస్ ఎప్పుడు చేయాలా? మరి వాళ్ళలాగున క్రీస్తును ఆరాధించి ఆ క్రిస్మస్ పండుగ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు. నువ్వెలా క్రీస్తును ఆరాధిస్తూ ఉన్నావు? నిజంగా నీ హృదయంలో క్రీస్తును ఆరాధించే ఆ తత్వం ఉన్నదా? క్రీస్తును చేర్చుకునే ఆ తత్వం ఉన్నదా? ఒకసారి మనలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్యా, నువ్వు వచ్చింది నా కొరకే, నువ్వు పుట్టింది నా కొరకే, నన్ను రక్షించడానికి అనేటువంటి ఆత్మీయ సత్యాన్ని నువ్వు గుర్తెరిగినట్లయితే క్రీస్తుని నువ్వు ఆరాధించకుండా ఉండలేవు. ఆయన శిలువ మరణాన్ని, ఆయన జీవిత విధానాన్ని, ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని నువ్వు గుర్తిస్తే క్రీస్తును ఆరాధించలేకుండా ఉండలేవు. ప్రేమణ దౌంబిడ్లారా, మనకి ఈ రోజున చాలా సంతోషకరమైన శుభవర్తమానమే వాస్తవమే, కానీ క్రీస్తు పుట్టిక చాలంత ఈజీగా జరగలేదండి. చాలా సమస్యల వలయములో నుండి జరిగిన సందర్భాలను ఇదివరకు సంవత్సరములలో నేను మీకు తెలియజేశాను. పరలోక మహిమను వీడి భూలోకానికి వచ్చాడు. ఇక్కడ ఇందాక మనం వాక్యంలో చదువుకున్నాం కదా, యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు? ఎవరికి? యూదులకు రాజుగా. రాజు ఎక్కడ పుడతాడు? రాజభవంతిలో. మరి యేసు ప్రభుల వారు ఎక్కడ పుట్టాడు? మరి రాజు పశువుల శాలలో పుట్టాడు కదా. మరి ఈ రాజు ఏంటి పశువుల శాలలో పుట్టాడు? మరి లోకములో చోటు లేదు. లోకంలో అప్పుడు చోటు లేదు యేసయ్యకు. ఇప్పుడు కూడా చాలామంది చోటు ఇవ్వడం లేదు. ప్రభువా, ఇప్పుడు ఖాళీ లేదు నాయనా, వచ్చే సంవత్సరం చూద్దాంలే, 2024 ఉన్నది, 25లో చూద్దాంలే, అప్పుడు నేను నమ్ముకుంటాను, బాప్తిసం తీసుకుంటాను, అప్పుడు నా హృదయంలో నీకు చోటిస్తాను. ఇంకా వెనుకకు వేస్తానే ఉన్నాం. ప్రేమణ దోంబిడ్లార జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా ఎందుకు ఇన్ని క్రిస్మస్లు జరుపుకుంటున్నాం? ఎందుకు ఇవంతా ఖర్చు పెట్టి సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నారు క్రైస్తవ సమాజం అంటే, ఇంకా కొద్ది మందైనా రక్షింపబడి క్రీస్తుకు వారి హృదయాలు ఇస్తారేమోనని. అలనాడు పశువుల శాలలో యేసయ్యకు స్థానము దొరకలేదు, కానీ నీ హృదయంలో స్థానము దొరికితే అంతకు మించిన సంతోషము యేసయ్యకు ఇంకోటి లేదు. అందుకని మరి ఆయనకు మనము స్థానం ఇచ్చే వారముగా ఉండాలి. ఆయనను మన హృదయంలో చేర్చుకునే వారముగా ఉండాలి. క్రీస్తును ఆరాధించే వారముగా ఉండాలి. కాబట్టి ప్రియమైన దోంబిడ్లారా, ఈ క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు దగ్గరకు రావాలి. చెప్పండి, క్రీస్తు దగ్గరకు రావాలి, క్రీస్తునే చూడాలి, క్రీస్తుని ఆరాధించాలి, క్రీస్తుకు హృదయం ఇవ్వాలి, వెళ్ళాలి. ఇది మనము చేయవలసిన క్రిస్మస్. ఇందులో మనము ఒకటి చేశాం, క్రీస్తు దగ్గరికి వచ్చాం. మరి ఎటు చూస్తున్నాం? ఇప్పుడు చాలామంది బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ లాగానే ఉన్నారు. అది చెప్తారు కదా భక్ష్యాల గోలు. అయ్యో, సంవత్సరానికి ఒకసారి పండుగ, రాత్రి నుండి మేలుకుండి చేసిన ఉన్నాయో లేవో కదా. మరి యేసయ్య బర్త్డేకి వచ్చి యేసయ్యని చూడకుంటే ఎట్లా వెళ్తా ఉంటే ఎట్లనమ్మా? యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్యని చూడాలి కదా. ఈరోజు నువ్వు యేసయ్యని ఎలా చూడాలో తెలుసా? నీ కొరకు చేతులు చాపి, అమ్మా నీ హృదయంలో నాకు స్థానం ఇస్తావా? ఇన్ని సంవత్సరాలైంది, ఇంకా నన్ను సరిగా చేర్చుకోవట్లేదు, ఇంకా నన్ను సరిగా ఆరాధించట్లేదు కదా, ఇకనైనా నీ హృదయంలో నాకు స్థానం ఇస్తావా అని నీ కొరకు ఇంకా చేతులు చాచుచున్న యేసయ్య నీకు కనబడాలి. ఆ యేసుని రోజున నువ్వు చూసు. అప్పుడు నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యను నువ్వు ఆరాధించగలుగుతావు. ఆ ఆరాధించిన తర్వాత
నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చేసి, ప్రభువా ఇంతకాలం ఎలా అలా బ్రతికేశాను కానీ ఇక నుండి నీ కొరకు బ్రతుకుతాను అని ఒక తీర్మానం చేసుకొని వెళితే అప్పుడు మనకు కలిగినది ఇస్తే సంతోషం. నేను మొన్నటి దినమున చెప్పాను, యేసయ్యకు నీ హృదయాన్ని ఇస్తే తర్వాత నువ్వు ఏది ఇచ్చినా తీసుకుంటాడు. యేసయ్యకు నీ హృదయాన్ని ఇవ్వకుండా నువ్వు ఎంత మంచి కానుకిచ్చినా దేవునికి కావాల్సింది నీ హృదయం. నీ హృదయములో యేసయ్యకు స్థానం. కాబట్టి యేసయ్యకు మనం హృదయాన్ని ఇద్దాం, మనకు కలిగింది ఇద్దాం, సంతోషముతో ఆరాధిద్దాం, క్రీస్తు వైపు చూసి క్రీస్తు రక్షణలో మనము కొనసాగుదాం. అట్టి కృపను దేవుడు మీ అందరికీ అనుగ్రహించి నడిపించునుగాక.